హాయ్ ఫ్రెండ్స్, ఫుట్బాల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మరి అలాంటి ఫుట్బాల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన అద్భుతమైన యానిమే బ్లూ లాక్ కథని ఈరోజు షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, జపాన్ టీం ఫుట్బాల్ వరల్డ్ కప్లో దారుణంగా ఓడిపోతుంది. జపాన్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్లకి ఒక విషయం అర్థమవుతుంది. మనకి టీం వర్క్ ఉంది కానీ ఒంటి చేత్తో గోల్స్ కొట్టి మ్యాచ్ గెలిపించే ఒక మొండి స్ట్రైకర్ లేడని. అందుకే ఈగో జిన్పాచే అనే ఒక పిచ్చి కోచ్ను పిలుస్తారు. ఈయనేం చేస్తాడంటే, జపాన్ మొత్తం మీద ఉన్న టాప్ 300 మంది స్ట్రైకర్లను పిలిచి ఒక జైలు లాంటి ఫెసిలిటీలో పడేస్తాడు. అదే బ్లూ లాక్. ఇక్కడ రూలేంటంటే, ఇక్కడ ఓడిపోయిన వాళ్లు జీవితంలో మళ్లీ జపాన్ తరపున ఆడలేరు. మన హీరో ఇసాగి యోయిచి కూడా ఆ 300 మందిలో ఒకడు. మొదట్లో ఇసాగి చాలా సాఫ్ట్గా ఉంటాడు, కానీ ఈ బ్లూలాక్లోకి వచ్చాక వాడిలోని ఈగో బయటకు వస్తుంది. అందరూ ఒకే టీమైనా ప్రతి ఒక్కరూ తనే తోపు అని నిరూపించుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కంటే గోల్ కొట్టడమే ముఖ్యం. ఫస్ట్ సెలక్షన్లో టీం జెడ్లో ఉన్న మన హీరో బాచిరా, చిగిరి, కునిగామి లాంటి ప్లేయర్లతో కలిసి కష్టపడి నెక్స్ట్ రౌండ్కి వెళ్తాడు. ఒక్కో మ్యాచ్ ఒక యుద్ధంలా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ సెలక్షన్లో అసలు రచ్చ మొదలవుతుంది. అక్కడ ముగ్గురు ప్లేయర్లు పోటీపడాలి. గెలిచిన టీం ఓడిపోయిన టీం నుంచి ఒక ప్లేయర్ని తీసేసుకుంటుంది. ఈ క్రమంలో ఇసాగి నాగి, బారో లాంటి రాక్షసుల్లాంటి ప్లేయర్లతో తలపడతాడు. చివరికి రిన్ ఇతోషి అనే నంబర్ 1 ప్లేయర్తో ఇసాగి గట్టిగా పోటీపడతాడు. ఓడిపోయినా సరే ఇసాగి తన ఆట తీరుతో అందర్నీ షాక్ చేస్తాడు. ఈ బ్లూలాక్ ప్రాజెక్ట్ వల్ల ఇసాగి ఒక సాదాసీదా ప్లేయర్ నుండి గ్రౌండ్లో ప్రతి మూవ్ని ముందుగానే ఊహించే రేంజ్కి ఎదుగుతాడు. మొత్తానికి ఈ యానిమే ఇచ్చే మెసేజ్ ఏంటంటే, లైఫ్లో గెలవాలంటే కొన్నిసార్లు మనం సెల్ఫిష్గా ఉండాలి. మన మీద మనకి నమ్మకముండాలి. యాక్షన్, ఎమోషన్ అండ్ క్రేజీ ట్విస్ట్లతో నిండిన బ్లూలాక్ సీజన్ 1 స్టోరీ ఇదే. మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ యానిమే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అంతేకాకుండా క్రంచ్ రోల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.